వన్ ప్రాపర్ ఫాలోఅప్ మీ బిజినెస్కి సేల్స్ని తీసుకొస్తుంది. కానీ చాలామంది అక్కడే గివప్ ఇచ్చేస్తారు. మనలో చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే, వన్స్ కస్టమర్ తన రిక్వైర్మెంట్ షేర్ చేస్తాడు, మనం కొటేషన్ సెండ్ చేస్తాం. మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే, మనం ఇచ్చిన వెంటనే కస్టమర్ ఆర్డర్ కన్ఫర్మ్ చేయాలి. కానీ కస్టమర్ ఏం చేస్తాడు, ఓకే నేను ఆలోచించిన తర్వాత చెప్తాను అంటాడు. మనం ఏమనుకుంటాము, ఓకే మేబీ కస్టమర్కి ఇంట్రెస్ట్ లేదేమో అందుకే తను తర్వాత చెప్తాను అంటున్నాడు అన్నట్టుగా అక్కడితో మనం ఆపేస్తాం. కానీ రియాలిటీ ఏంటంటే, చాలా వరకు సేల్స్లో ఫస్ట్ కన్వర్జేషన్లో సేల్ క్లోజ్ అవ్వదు. ఎందుకంటే కస్టమర్స్ బిజీగా ఉంటారు, డౌట్లో ఉంటారు, ఇంట్లో చెక్ చేయాలంటారు, భయంలో ఉంటారు, కంపేర్ చేయాలనుకుంటారు, డెసిషన్ పోస్ట్ పోన్ చేస్తారు. ఇవంతా నార్మల్ సేల్స్ లో. కానీ చాలా మంది బిజినెస్ పీపుల్ జస్ట్ ఒక్క ఫాలోఅప్ తో కంప్లీట్ గా గివ్ అప్ ఇచ్చేస్తారు. సపోజ్ ఒక ఫ్యాషన్ డిజైన్ ఇన్స్టిట్యూట్ తీసుకోండి. ఒక స్టూడెంట్ వచ్చాడు, డీటెయిల్స్ అడిగాడు అనమాట. ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేశారంటే, కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ షేర్ చేశారు, ఫీజు డీటెయిల్స్ షేర్ చేశారు. లాస్ట్ లో స్టూడెంట్ ఏమన్నాడంటే, మేడం నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కన్ఫర్మ్ చేస్తాను, పేరెంట్స్ తో మాట్లాడిన తర్వాత అన్నట్టు చెప్తారు. మనం నెక్స్ట్ ఏం చేస్తాము, సైలెంట్ అయిపోతాము. లేదు అంటే మీ ఫీజు ఎప్పుడు కడతారు, ఎప్పుడు జాయిన్ అవుతారు అన్నట్టుగా మనం చేస్తాం. స్టూడెంట్ ఫైనల్గా సైలెంట్ అయిపోతాడు. అదే ఒక స్మార్ట్ ఇన్స్టిట్యూట్ ఎలా చేస్తుందంటే, ఒక 2 days తర్వాత ఆ స్టూడెంట్కి వాళ్ళ ప్రీవియస్ స్టూడెంట్స్ ఏవైతే డిజైన్స్ చేశారో వాటిని షేర్ చేస్తారు. 4 days తర్వాత వాళ్ళ ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బొటిక్స్ ఓపెన్ చేసిన వీడియోస్, టెస్టిమోనియల్స్ని షేర్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఫాలోఅప్ ఎలా ఉంటుందంటే, మీరు ఫ్రీ డెమో క్లాస్ ఏమైనా అటెండ్ అవుతారా అని అడుగుతారు. ఇక్కడ డైరెక్ట్గా మనం స్టూడెంట్ని ఫోర్స్ చేయట్లేదు అనమాట. ఫైనల్గా స్టూడెంట్ ఎలా ఫీల్ అవుతాడు, ఓకే ఇన్స్టిట్యూట్ కొంచెం జెన్యూన్గా ఉంది అన్న ఫీల్ వస్తుంది అనమాట. ఎవరైతే ప్రీవియస్ స్టూడెంట్స్ చేసిన వర్క్స్ కానీ, వాళ్ళు ఓపెన్ చేసిన బుటిక్స్ కానీ అవి చూసినప్పుడు స్టూడెంట్కి ఏమనిపిస్తుంది, ఓకే మనం కూడా ఇక్కడ జాయిన్ అయ్యామంటే మనము ఇలాంటి డిజైన్స్ చేయొచ్చును, ఆర్ మనం ఇలా బొటిక్ ఓపెన్ చేయొచ్చు అన్నట్టుగా వాళ్ళని మనము ఆ ఇమాజినేషన్లోకి తీసుకెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. స్టూడెంట్ జాయిన్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంది. వన్స్ మనం ఫాలో అప్ చేసామంటే 100% మన కన్వర్షన్ జరుగుతుందా అంటే 100% కన్వర్షన్ జరగదు. మీకు నార్మల్గా కన్వర్షన్ జరిగేదానికంటే కూడా మీకు ఎక్కువ కన్వర్షన్ జరుగుతుంది. మేబీ 20 to 30%, 40%, 50% కన్వర్షన్ జరగడానికి కూడా పాసిబిలిటీస్ ఉంది. సేల్స్ లో ఎప్పుడు కూడా 100% కన్వర్షన్ రేషియో అనేది ఉండదు. అలా ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. చాలా మంది ఏమనుకుంటామంటే, మన కస్టమర్ ఫాలోఅప్ చేస్తా అంటే అది కస్టమర్ డిస్టర్బెన్స్ అన్నట్టు అనుకుంటాం, ఆర్ కస్టమర్ ఇరిటేట్ చేస్తున్నట్టు అనుకుంటాం. ఎప్పుడైతే మనము రాంగ్ వేలో మనం కస్టమర్ ఫాలోఅప్ చేస్తామో, ఎనీ అప్డేట్, ఎప్పుడు జాయిన్ అవుతారు, ఆ ఫీజు ఎప్పుడు కడతారు, ఇట్లాంటివి చేసినప్పుడు కస్టమర్ ఖచ్చితంగా ప్రెజర్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం స్మార్ట్ ఫాలోఅప్ చేస్తామో అంటే హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్, టెస్టిమోనియల్స్, స్టూడెంట్ సక్సెస్ స్టోరీస్, క్లారిఫికేషన్, కెరీర్ గైడెన్స్, రిమైండర్ విత్ వాల్యూ, ఇలాంటి ఫాలోఅప్ కస్టమర్కి న్యాచురల్ ఫీల్ అవుతారు. ప్రజెంట్ ఉన్న డిజిటల్ వరల్డ్ లో కస్టమర్కి రోజుకి 100 యాడ్స్ కనిపిస్తుంది. మల్టిపుల్ ఆప్షన్స్ కంపేర్ చేస్తారు, అదర్ ఆప్షన్స్ తో డిస్ట్రాక్ట్ అయిపోతా ఉంటారు. మీ బిజినెస్ గురించి ఈజీగా మర్చిపోతారు. ఖచ్చితంగా వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాలని రూల్ ఏమీ లేదు. అందుకే ఫాలోఅప్ అనేది కస్టమర్ మైండ్ లో మిమ్మల్ని ఆల్వేస్ గుర్తుండేలాగా చేస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కన్వర్జేషన్ కస్టమర్ కి ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఫాలోఅప్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే కస్టమర్ కాన్ఫిడెన్స్ వస్తుందో కస్టమర్ రెడీగా ఉంటాడు పర్చేస్ చేయడానికి మన దగ్గర నుండి. ఇలాంటి సేల్స్ కంటెంట్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. మీ బిజినెస్ లో మార్కెటింగ్, సేల్స్ ఎలా చేయాలో అర్థం కావట్లేదా, మిమ్మల్ని గైడ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉంటే వర్క్షాప్ లో కలుద్దాం.